మూడో మాటను ఎవరైనా చెప్తూ ఉండగా చక్కగా అందరు చప్పలు కొడుతూ ప్రభువుని కనపడతాం. హల్లెలూయా. దేవుని నామమున మీ అందరికి వందనాలు. అలాగే అందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు మనము దేవుడి సిలువలో పలికిన 7 మాటలు ధ్యానిస్తున్నాం. దాంట్లో 3వ మాట అయినా మనం ఒకసారి చదువుకొని దాని వివరణ విందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎప్పుడు వినే రీతిగా దేవుడు తన తల్లి బాధ్యతను తన శిష్యుడైన యోహానికి అప్పగిస్తుండు. అయితే దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తుండంటే, మొదటిగా బాధ్యత, రెండవదిగా ప్రేమ. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఒక పరిశుద్ధాత్మ దేవుడు, ఒక పరలోకం మనం పూజించే దేవుడైనా దేవుడు వచ్చింది ఒక మానవ రూపంలో. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన బాధ్యతను ఏమాత్రము మర్చిపోలేదు. తను ఆ స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఒక కొడుకుగా, తన ఒక పెద్ద కొడుకుగా వాళ్ళ కుటుంబానికి ఉన్నాడు. కాబట్టి తన తల్లిని ఏమాత్రము విడిచిపెట్టకుండా తన బాధ్యతను తను నిర్వర్తించాడు. ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. దాంట్లో ఉన్న ఆజ్ఞ ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన తల్లిని మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఒక బిడ్డగా మనం ఉన్నప్పుడు మన తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే వాళ్ళకి ఏదో సన్మానం చేసి కూర్చోబెట్టడం కాదు, వాళ్ళని సంతోషంగా మనం చూసుకోవాలి. మనకున్న బాధ్యతని వారి పట్ల మనం నిర్వర్తించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనకు అంటే దేవుడు ఒక దైవ రూపమైనా సరే ఒక మనిషిలాగా వచ్చినప్పుడు దేవుడికి ఈ లోకంలో ఎన్నో బాధ్యతలు, బంధాలు ఉన్నాయి. కానీ ఆ బంధాన్ని దేవుడు తన ఇష్టమైన రీతిగా మానవ రూపంలో ఉన్న దేవుడు తను నిర్వర్తించాడు. తండ్రి ఆ స్థానంలో ఉన్నా గానీ ఏమాత్రము దేవుడు మర్చిపోలేదు. ఆ స్థానంలో దేవుడు అసలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆ బాధలు ఉన్నప్పుడు ఎవరికి అది గుర్తురాదు. ఎందుకంటే తన పరిస్థితే బాగాలేదు కాబట్టి ఆ స్థానంలో ఉన్నా కానీ ఎవరు ఏమనకపోదురు. తల్లిని చూసుకున్నా చూసుకోపోయినా కానీ తన బంధాన్ని ఏమాత్రము తను విడిచిపెట్టకుండా తన బాధ్యతను దేవుడు చూసుకున్నాడు. అలాగే మనం ఈ రోజుల్లో ఏమవుతుందంటే, మనకిచ్చిన బంధాలను మనం ఏమాత్రము కాపాడుకోకుండా మనం జీవిస్తున్నాము. ఈ లోకంలో దేవుడు మనకి ఏమైనా బంధాన్ని ఏర్పరిచాడంటే దానికి ఖచ్చితంగా ఒక కారణమై ఉంటుంది. ఒకరినొకరు కలిపైన, ఒక తల్లిని మనకి ఇచ్చిన, ఒక తండ్రిని మనకి ఇచ్చిన, ఒక బంధువుని మనకి ఇచ్చినా గానీ ఖచ్చితంగా ఒక బాధ్యత అయి ఉంటది. ఒకవేళ మన బంధువు మారకపోయినా గానీ తన పట్ల మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంటది. అలాగే దేవుడు ఒక బంధాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి, దాని అనుసారం మనం జీవించాలి. హల్లెలూయా. అసలు దేవుడు ఈ లోకంలో రావడానికి కారణము మన పాపం కోసం దేవుడు మరణించి తిరిగి లేవడం, మన పాపాన్ని క్షమించడానికి దేవుడు సిలువలో మరణించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎలాగైతే బాధ్యత కలిగి తన తల్లి పట్ల ఉన్నాడో, తన శిష్యునికి ఎలాగైతే తన బాధ్యతని అప్పగించాడో, అలాగే మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా మంచి బాధ్యత కలిగి ఉండాలి. అలాగే రెండవ మాట ఏంటంటే, ప్రేమను దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. దేవుడు తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నాడో ఇక్కడ మనకి కనిపిస్తుంది. బాధ్యత ప్రకారం తనకు అప్పగించాడు, తన బాధ్యత ఉంది కాబట్టి చేశాడు. కానీ ప్రేమ లేనిదైతే మనం ఏం చేయలేం కదా. తన ప్రేమని దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. ఎంతో ప్రేమించాడు కాబట్టి తాను ఎంతో ప్రేమించిన యోహానికి తన తల్లి బాధ్యతను అప్పగించాడు. ఈ లోకంలో ఉన్న మన అందరం బ్రతికి ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల్ని మనం మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం వారిని చూసుకోవాలి. మనకు అన్ని సమకూర్చి ఉంచిన మన తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు మంచి స్థానంలో ఉంచాలి. వారి పట్ల మనం ఏమాత్రము నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. అలాగే దేవుడు ఏం చేశాడు, తన బాధ్యత నిర్వర్తించాడు. అలాగే తన తల్లి పట్ల ఉన్న ప్రేమను దేవుడు చూపించాడు. మనం ఎప్పుడు వినే రీతిగా దేవుడు మనం ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాము ఈ మాట ఏంటంటే, దేవుడు తన తల్లి పట్ల ప్రేమ బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మాట చెప్పాడు. తన తల్లి బాధ్యత యోహానికి అప్పగించాడని. అసలు యోహానికి ఎందుకు అప్పగించాలి?
అనే మాట మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు యోహాన్ ఇంతమంది శిష్యులు ఉన్నారు కదా, 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ యోహానికి దేవుడు ఎందుకు అప్పగించాడు తెలుసుకుందాం. హల్లెలూయా. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. చాలా హల్లెలూయా. ఇక్కడ మనం అక్కడ మాట చూస్తున్నాం, 12 మందిని దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్టం వేరు, ప్రేమ వేరు. మనం ఇక్కడ చదివిన రీతిగా యేసు తాను ప్రేమించిన శిష్యుడు. దేవుడు వీరందరినీ ఇష్టపడ్డాడు, కానీ యోహాను మాత్రమే ప్రేమించాడు. దేవుడు అసలు వీళ్ళందరినీ ఇష్టపడ్డాడు, అంత మాత్రం వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, కానీ దేవుడు ఇంకా ఎక్కువ బాధ్యత అప్పచెప్పడనంత ప్రేమ యోహాను మీద ఉందంటే యోహాను దేవునికి దగ్గరగా ఉన్నాడని అర్థం. అసలు దేవునికి ఎందుకు యోహాను దగ్గర ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయము మనము తెలుసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, హల్లెలూయా. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించాను. చాలక్క. అలాగే ఇప్పుడు మనం తెలుసుకుందాం, యోహానికి అప్పగించడానికి గల కారణం ఏంటి. యోహాను అందరిలాగా కాకుండా ఎప్పుడు దేవునికి ఆనుకొని జీవించాడు, అలాగే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. మనం ఒకరిని ప్రేమిస్తే మనం ఎలా చేస్తాము, ఎలా ఉంటాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. దేవుడు ఒకవేళ నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తే దేవుడు నీకు ఎలా ఉంటాడు. దేవునికి ఇష్టంగా యోహాను ఉన్నాడు, తనకి ఆనుకొని జీవించాడు యోహాను. అలా ఉన్నప్పుడు యోహానికి మంచి బహుమానం అంటే ప్రేమించాడు కాబట్టి తన తల్లిని యోహానికి ఇచ్చాడు. ఇప్పుడు నన్నే ఇంత ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించినట్టే నా తల్లిని కూడా చూసుకుంటాడని దేవుడు నమ్మాడు కాబట్టి యోహానికి తన బాధ్యత అప్పగించాడు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యోహానికి అప్పగించడానికి కారణం ఏంటని మనం తెలుసుకున్నాం. ఆయన దేవునికి ఆనుకొని ఉన్నాడు, దేవుని మాట వింటూ దేవునితోటే తిరుగుతూ దేవునితోటే ఉన్నాడు. కానీ దేవుడు మనల్ని ప్రేమించినా గానీ మనం దేవుని ప్రేమిస్తే మనం ఎలాంటి బహుమానం పొందుకుంటాం. ఇప్పుడు యోహాను వాళ్ళ అంత దేవుడు నీ ప్రేమించిన కుమారుడు అని చెప్పి దేవుడు యోహాను విషయంలో చెప్పిండు. అలాగే మన పట్ల మనం యోహాను ప్రేమించాలంటే దేవుడు మనల్ని నిజంగా ప్రేమించి మనకు మంచి బహుమానం ఇవ్వాలంటే మనం ఏం చేయాలని, మనం ఎలా ఉండాలని తెలుసుకుందాం. ఎవరైనా సరే మనము ఈ లోకంలో ఎవరైనా ప్రేమిస్తే ఏం చేస్తారు, వారి పట్ల మనం ఏం చేస్తాం, అవతల వాళ్ళు ఎలా ఉంటారు, యువతల వాళ్ళు ఎలా ఉంటారు. ఒకరిని మనం ప్రేమిస్తే ఖచ్చితంగా వారు మనల్ని ప్రేమిస్తారు. మనం ప్రేమించింది ఎవరు మనల్ని ప్రేమించరు. మనం ప్రేమించిన వారిని ఎప్పుడు మనము అంటుకొని ఉంటాము. వారు బాధపడ్డా, వారు దిగులుతో ఉన్నా మనం ఏమాత్రము చూడలేము. వాళ్ళు ఎలా ఉన్నా మనకి వారు నచ్చుతారు. అలాగే మనము ఇప్పుడు మొదటిగా ఏం చదువుకున్నామంటే యోహాను సువార్తలో 3:16 ఏం చదువుకున్నాం, దేవుడు తనకి ఇష్టమైన కుమారుని ప్రేమిస్తాడు. హల్లెలూయా. 3:16 దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు తనకి ఇష్టమైన కుమారుని, పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము ఎంతో ప్రేమించాడు. మన కోసం దేవుణ్ణి పంపించాడు. యేసు ప్రభుని మన కోసం, మన పాపాల కోసము దేవుడు తనని పంపించాడు. నిజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే అలాగే ఉంటాం. దేవుని మాట కాదనకుండా, తన మాట కాదనడు అనుకుని దేవుని ఒక మనిషి రూపంలో పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రియ కుమారుణ్ణి దేవుని కొరకు పంపించాడు. ప్రేమించిన వారి కోసం మనం ఏదైనా చేస్తామన్నట్టు దేవుడు అలాగనే చేస్తూ, దేవుడు ఎంతైతే తన కుమారుని ప్రేమించాడో దేవుడు కూడా అదే విధంగా తన తండ్రి పట్ల బాధ్యత, ప్రేమ కలిగి తనకిచ్చిన బాధ్యతను సిలువలో పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. రెండవదిగా ఆదికాండము 22వ అధ్యాయము 22 మొదటి నుంచి చదువుతున్నాం.
ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంను పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కగానైన కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు. అదే విధంగా యేసు కూడా చేశాడు. ఇక్కడ రెండవదిగా ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. కాబట్టి 99వ సంవత్సరం 100 సంవత్సరంలో తను 99 సంవత్సరాలు వెయిట్ చేసి 100 సంవత్సరాలు తన కుమారుడు పుట్టినప్పుడు తను ఎంత సంతోషపడి ఉంటాడు. కానీ దేవుడు తన కొడుకుని బలిగా అడిగినప్పుడు తను ఏమాత్రం వెనుతీయకుండా తన కుమారుని బలిచ్చాడు. బలిచ్చినప్పుడు ఏమాత్రం అంటే ఎట్లా మనం ఆయనకి ఇష్టం లేకుండా కాదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటాడు అనే విధంగా దేవుడు ఏమైతే అడిగాడో నేను దేవుని కోసం చెయ్యాలి అన్నట్టు దేవుడు చేశాడు. అలాగే దేవుడు తనని పరీక్షించాడు. కాబట్టి ఏం చేశాడంటే తనతో మళ్ళీ మాట్లాడు. 12వ వచనంలో ఉంటది చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నదాని మీద చెయ్యి వేయకుము, అతడు నేమీ చెయ్యకుము, ఒక్కడైనా కుమారుణ్ణి నాకు వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. హల్లెలూయా. తనను ప్రేమించాడు కాబట్టి తనకు కావాల్సింది దేవుడు అడిగినప్పుడు తను ఏమాత్రం వెనుతీయకుండా ఎట్లాగైతే అబ్రహాం చేశాడు, అతను ఎట్లా ఆశీర్వదించాడు? నీ సంతానాన్ని ఇస్కరేణు వలె చేస్తానని ఎలా చెప్పాడో అలాగే తన మాట వెనుతీయకుండా చెప్పినప్పుడు దేవుడు తన ఇస్కరేణుల వలె తన సంతానాన్ని చేశాడు. హల్లెలూయా. మూడవదిగా యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. 13:23. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చూడెను గనుక ఎవని గురించి ఆయన చెప్పును అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతన్ని సైగ చేసెను. యోహాను. ఇప్పుడు మనం మూడవదిగా యోహాను గురించి తెలుసుకుందాం. యోహాను ఎలా ఉన్నాడు? దేవునికి ఆనుకొని జీవించాడు. తనని పద్మాసు ద్వీపం పడవేసినప్పుడు, ద్వీపం అంటే ఐలాండ్, అక్కడ పడవేసినప్పుడు కూడా తను ఏమాత్రము అవిశ్వాసం లేకుండా, ఎటువంటి బాధ లేకుండా అక్కడ కూడా దేవుని ఆరాధిస్తూ, దేవుని ప్రార్థన చేస్తూ దేవుని ఆనుకునే ఉన్నాడంట. అలాగే దేవుని ప్రేమించాడు కాబట్టి, దేవుని ఆనుకునే ఉన్నాడు కాబట్టి దేవుడు శ్రేష్టమైన బహుమానాన్ని తను ఎలాగైతే దేవుని ప్రేమించాడో యోహాను కూడా ప్రేమించి యోహానికి మంచి బహుమానము దేవుడు ఇచ్చాడు. 4వదిగా ఎఫెసీ 5వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాం. 5వ అధ్యాయము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరమల వాసనగా ఉండుటకును మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు 4వదిగా యేసు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఈ రోజు మనము దేవుడు అంత ప్రేమించాడు, ఏమాత్రము పాపం చేయకుండా మన పాపాల నిమిత్తము దేవుడు మరణించాడు. కానీ ఈ రోజు మనము దేవుడి కోసం ఏమాత్రము జీవించలేకుండా దేవుడు మనల్ని ప్రేమించి తన బాధ్యతను తనను నిర్వర్తిస్తూ వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది యేసు చేశాడు, అబ్రహాము చెప్పింది యేసు చెప్పింది అబ్రహాం చేశాడు. యేసు చెప్పింది యోహాన్ చేశాడు. అలాగే ఇప్పుడు దేవుడు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన బాధ్యత ఉన్నది ఏంటి? దేవుని మనం ప్రేమించాలి. ఎలా ఉండాలి? దేవునికి మాదిరికరంగా దేవుడు మనకి ఒక మాదిరి పెట్టిపోయాడు. మన తల్లిదండ్రులు ఎలా చూడాలి, దేవుని ఎలా ప్రేమించాలి, ఈ లోకంలో మనం ఉన్న లోకమైన అంటకుండా ఎలా ఉండాలి అని చెప్పి ఆ బాధ్యత మనకు పెట్టిపోయాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేవుని కొరకు జీవించాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు వచ్చినా దేవుని కొరకమే మనము జీవించాలి. దేవుని సువార్త అందరికి చెబుతూ, ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ దేవుని నిందించకుండా, దేవుడు అంత సిలువలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్, అంత బాధలో ఉన్నప్పుడు తను అసలు ఎవరికైనా సరే ఒక మనిషిగా ఉన్నాడు. కాబట్టి బాధ అనేది సహజం. బాధ అది ఎంత బాధ ఉన్నదో దేవుడికి మాత్రం తెలుసు. కానీ ఏ మాత్రము దేవుడు ఎవరిని ఒక మాట అనకుండా ఇంకా మనల్ని రివర్స్ ప్రేమించాడు కాబట్టి ఈ 7 మాటలు మన కోసం పలికాడు. కాబట్టి మన దేవుడు మన కోసం వచ్చి ప్రాణం ఎలాగ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన బాధ్యత ఉంది కాబట్టి మనం దేవుని ప్రేమించాలి, దేవుని కోసం సమయం ఇవ్వాలి. దేవుని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా మనం ఉన్నప్పుడు దేవుడికి మిగతా వారికి ఎలాగైతే వారికి గొప్ప బహుమానాన్ని, అబ్రహాంకి ఎలాగైతే తాను ప్రేమించినప్పుడు గొప్ప బహుమానాన్ని దేవుడు ఇచ్చాడో
అలాగే మనకు కూడా దేవుడు గొప్ప బహుమానాన్ని, గొప్ప జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. మనం ఎలా చెప్పలేకపోతున్నాం? చెప్పిన వాళ్ళ కోసమనే చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా.